హాయ్ అండి. మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు చూద్దాం. మనకి ఆఫీస్ పని చేసుకొని ఇంటికొచ్చిన తర్వాత పనంతా ముగించుకొని బయటకొచ్చేటప్పటికి చూస్తే హాల్ నిండా సామాన్లు గజిబిజిగా కనిపిస్తూ ఉంటాయి పిల్లల సామాన్లతో. అలాగే బెడ్రూమ్‌లోకి వెళ్ళినా కూడా వాళ్ళ బుక్స్ చెల్లాచెదురుగా పడి మొత్తం సామాన్లతో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి చాలా చిరాకు, ఇరిటేషన్ వచ్చేస్తుంది. కోపం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మనలో ఓపిక, ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి కాబట్టి అప్పుడు మనం ఎక్కువగా కోపపడుతూ ఉంటాం. అరుస్తూ ఉంటాం. కానీ పిల్లలు అప్పటికప్పుడు భయపడతారు కానీ ప్రతిరోజు ఇదే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనకి విసుగు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది పిల్లలతో ఇలా కోపంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఇంకా ముందుకేస్తారు. మనం చాలా సహనంగా వాళ్ళకి నెమ్మదిగా చెప్పినప్పుడు వింటారు అని మనం తెలుసుకున్నాం. కానీ ఆ సహనం అనేది ఉండట్లేదు. ఎలా ఇది నేను తప్పు చేస్తున్నానా అనే భావన మనలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే మనందరం కలిసి దీనిపైన వర్క్ చేద్దాం. నాకు పర్సనల్గా DM చేయండి. థ్యాంక్ యూ.